అమ్మగానైతే విష్ణు చేయి తీసుకోలేదు, కొట్టలేదండి అసలు. లేదు కొట్టలేదండి, విష్ణుని అసలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అసలు ఎవరు చేయి తీసుకోలేదు. లేదండి కొట్టలేదండి. నేను ఎప్పుడు వింటాను కదండి ఇంట్లోనే. నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట. లేదండి కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఇష్టాలు చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి. ఫస్ట్ మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగ పరిచయం. రిలేషన్ అన్నయ్యనా? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి. ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు. చదివిచ్చింది కూడా ఆయనే. చదివించింది కూడా ఆయన వయసు ఎంత? మా నాన్నగారు 53 అండి. ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తాయి. లేదండి ఆయన అఘోరా కాదండి, అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. ఆయన కూడా పసుపు తాడు కట్టిందని చెప్పి చెప్తున్నారు. ఆయనకి కట్టిందండి, మరి ఆ విషయం నాకు కూడా తెలియదు. కట్టిందా తెలియదండి ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టిందని. అప్పుడు ఏమో తెలియదండి. అగోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిందంటండి తాడు. మరి ఎవరు కనిపించినా కూడా కట్టిందండి. ట్రైనింగ్ కోసమే కాదండి, అన్నయ్య మీద పడి ఇలా బొక్కలు కొరుకుతాయి అన్నయ్య మా అమ్మాయికి తాగడుతుంటే అక్కడ నాపగా ముక్కుంటే నువ్వేవుతూ అసలు నువ్వేమని కడుతున్నావు మా అమ్మాయికి అని చెప్పి నేను కొట్టే ఆమెకి గాయం అయ్యి రక్తం కారింది. మీ పాపకు తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరు అందరూ కోడలని పిలిచారంట. ఏం ఆశించారు? ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి. అవును, మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను నేను. మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లోనే ఉండడు అసలు. ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వత పట్టుకున్నాడని కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు. అంతకు ముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడే ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పానే ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి, బస్ స్టాండ్ లో జరిగిందండి. అది బస్ స్టాండ్ లో వెనకమాల నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు. తర్వాత తెలిసింది ఫస్ట్ తెలియదు మాకు. పబ్లిక్ టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు, వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. తర్వాత తెలిసింది ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక నుండి డోర్ ఉండదని. దేవన్ నుంచి విష్ణు మీ సిస్టర్ తీసుకుంటూ వస్తున్నాడు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే చూసుకున్నాడండి. చెల్లెలానే కూతురు చూసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూసుకున్నాడండి. మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మంగళగిరిలో లేదండి, ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, అది మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చూస్తారండి. నేను మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు అన్నాయండి. ఇంకోటి అఘోరా మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం, కోరకడం మీరేనండి? నేను కదండి, అది విష్ణు అన్నయ్య అండి. విష్ణు అన్నయ్య మీద పడింది. విష్ణు అన్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులను లాగడాలు, ముద్దు పెట్టడాలు, హగ్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇలుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాహ్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశానంటే ఏం లేదన్నా, ముద్దు వచ్చావు, ముద్దు చేశాను అంతే అన్నాడు. లేదు, మేమేం మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు.
అఘోరికి తిరిగి పెళ్ళైన విషయం వర్షినికి తెలుసా అని చెప్పారు కదా, అది విషయం అది వర్షినికి నాకే తెలియదు, నాకు తెలియదండి. మీకు తెలియదు. నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక స్వామివారి బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఆ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి వస్తే మీటే ఎవరు అసలు? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ మీ చెల్లితో సిగరెట్లు తాగిన మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్కి అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే కనుక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉండను అని చెప్పని తన తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది.